హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో మనకు రిలీజ్ అయిన జాబ్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ అండి ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 11/2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 12వ తేదీ ఆగస్ట్ 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 4 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ 4 జాబ్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకి దీనికి శాలరీ వచ్చేసరికి 54,060 నుంచి 140,540 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అది ఎప్పటికంటే 1 జూలై 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 13వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 2వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే మనకైతే ఎండ్ అయితే అవుతుంది. సో నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే ఓన్లీ ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్ తర్వాత మనకైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లో సపరేట్గా అయితే ఇన్ఫామ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసు. సో ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇవి వచ్చేసరికి June 4కి అయితే రిలీజ్ అయ్యాయి ఈ యొక్క 4 జాబ్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాము. సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఎంఎస్సి లేదా ఎంఎస్సి టెక్నాలజీ ఆర్ ఎంటెక్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఇన్ జియో ఫిజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ దీని యొక్క కొన్ని రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. అండ్ దీనికి లోకల్ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ అనేది అయితే ఉండాలి. సో అది ఎప్పటికంటే 1 జూలై 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సంబంధించి ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 10 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ఏపీ స్టేట్కి సంబంధించి ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే చూద్దాము. సో వాటికి సంబంధించి మనం ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ అనేది అయితే చేయాల్సిందైతే ఉంటుంది. సో ఈ పేమెంట్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకైతే 250 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది.
అండ్ ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వచ్చేసరికి 80 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది అయితే కట్టాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. సో ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది 80 రూపాయలు ఉంటుంది కదా. సో ఈ 80 రూపాయలు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరైతే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఈ యొక్క 250 రూపాయలు ప్లస్ 80 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు రెండు కట్టాల్సిందైతే ఉంటుంది. సో ఇది పేమెంట్ డీటెయిల్స్ అయితే. సో పేమెంట్ అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రిఫండబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అనేది అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా కరెక్షన్స్కి వచ్చేసరికి 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే కట్టాల్సింది అయితే ఉంటుంది. సో కరెక్షన్స్లో వచ్చేసరికి నేమ్స్ అండ్ ఫీజు అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనమైతే చేంజ్ చేయడానికి అయితే వీలైతే ఉండదు. సో రిమైనింగ్ అయితే చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఆ 100 రూపాయలు కూడా మనమైతే పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రిఫండబుల్ అండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి సో ఫస్ట్ మనకైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ కండక్ట్ చేసిన తర్వాత మనకైతే జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకైతే నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 1/3 అయితే మనకైతే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసేటప్పుడు రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనమైతే 3 లొకేషన్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండ్ సిలబస్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనమైతే కిందకి వెళ్ళి అక్కడికైతే చెక్ చేద్దాము. సో ఎగ్జామ్ అనేది ఏంటంటే మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1 వేకెన్సీ, ఎస్సీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ, ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీకి వచ్చేసరికి 1 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీకి వచ్చి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా మనకైతే 4 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇవి కూడా క్యారీ ఫార్వర్డ్ అని అయితే ఆల్రెడీ మనమైతే చెప్పుకున్నాము. సో ఎగ్జామినేషన్ సిలబస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మనకి పార్ట్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఇస్తాడు. 150 మార్కులకి టైం వచ్చేసరికి 150 నిమిషాలండి. అండ్ పేపర్ 2 విషయానికి వచ్చేసరికి జియో ఫిజిక్స్ అండి. సో ఈ జియో ఫిజిక్స్ నుంచి మొత్తం 150 క్వశ్చన్లు ఇస్తాడు. 150 మార్కులకి టోటల్గా టైం వచ్చేసరికి 150 మినిట్స్. సో మనకు వచ్చేసరికి 300 క్వశ్చన్స్ ఇస్తాడు. 300 నిమిషాలు ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. అండ్ 300 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఆల్రెడీ మనం చూసుకున్నాము. 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి సిలబస్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ పార్ట్ 2కి సంబంధించి జియో ఫిజిక్స్ నుంచి సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి 60 నిమిషాలు ఉంటుంది. 100 మార్కులకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30 మార్కులకి అండ్ బీసీ వాళ్ళకి 35 మార్కులు రావాలి. ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 40 మార్కులు అయితే రావాలి. ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుంచి అయితే మార్కులు అయితే రావాల్సిందైతే ఉంటుంది. ఈ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.